కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల భేటీ ముగిసింది. జనసేన, బీజేపీకి కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లు సమాచారం. మిగిలిన 17 లోక్సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా 1 న్యూస్ ప్రత్యేక ప్రతినిధి దేవా అందిస్తారు. దేవా, చెప్పండి, ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు కేటాయించారు? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ వచ్చిందా? దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. రాజ్ కుమార్, భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సీట్ల లెక్క తేలింది. ఇక బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. ఇక 50 నిమిషాల పాటు జరిపిన ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని ముగ్గురు నేతలు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిలో చేరాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అమిత్ షా ఆహ్వానించారు. అందుకు ఇద్దరు నేతలు అంగీకరించారని కూడా తెలుస్తుంది. త్వరలో జరిగే ఎన్డీఏ భేటీకి తెలుగుదేశం పార్టీ హాజరయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక లోక్సభ ఎన్నికలపై బీజేపీ దృష్టి కూడా సారించింది. ఎక్కువ సీట్లు అడగడంతో చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయి. ఇక బీజేపీ, జనసేనకు 30 సీట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద 145 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. 25 లోక్సభ స్థానాల్లో 8 సీట్లను బీజేపీ, జనసేనలకు ఇచ్చేందుకు టీడీపీ ప్రాథమికంగా అంగీకరించింది. ఇక మొత్తం మీద 8 సీట్లలో బీజేపీ 6 చోట్ల బరిలోకి దిగే అవకాశం ఉంది. అసెంబ్లీ గురించి బీజేపీ అంతగా పట్టించుకోవట్లేనట్లు తెలుస్తుంది. ఇక లోక్సభ సీట్లపై మాత్రం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఎంపీ టికెట్లు ఎక్కువ కావాలని అమిత్ షా కోరారని కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. ఇక అక్కడి కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటంతోనే అక్కడ పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక బీజేపీ పెద్దల సూచనలతో ఎంపీగా పోటీ చేస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ సీట్లకు సంబంధించి ఆ పార్టీల నుంచి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సింది. రాజ్ కుమార్, ఓవర్ టు స్టూడియో.